పూర్వం ఒక అడవిలో గురుద్రుహుడు అనే ఒక కిరాతుడు ఉండేవాడు. అతనిది చాలా పెద్ద కుటుంబం. అడవిలో జంతువులను వేటాడి జీవనోపాధి చేసేవాడు. ఒక రోజున శివరాత్రి రోజున వేటకు వెళితే అతనికి ఏమీ దొరకలేదు. దగ్గరలోని జలాశయం ఆ పక్కనే ఒక మారేడు చెట్టు, ఆ చెట్టు మొదట్లో ఒక శివలింగం ఉంది. ఇతడు చెట్టు పైన కూర్చున్నాడు. ఏమైనా జంతువు వస్తుందేమో అని చూస్తున్నాడు. అంతలో ఒక లేడీ ఆ జలాశయం దగ్గరికి దప్పికతో చేరింది. వెంటనే కిరాతుడు విల్లు ఎక్కుపెట్టేసరికి చెట్టు పైన కొమ్మకి విల్లు ఎక్కుపెట్టేసరికి కొమ్మకి విల్లు తగిలి ఆకులు శివలింగంపై పడెను. ఆ లేడీ నీటి తాకిడికి జలం లింగం మీద పడెను. ఎలాగంటే చెట్లు ఆకులు కిందకు పడేటప్పుడు వచ్చిన శబ్దానికి లేడీ భయపడి ఒక్కసారిగా తల పైకెత్తి చూచింది. ఆ నీరు లింగంపై పడెను. దీనితో శివలింగానికి మారేడు దళాలు వేశాడు. అభిషేకము కూడా జరిగింది. ఆ లేడీ కిరాతకుని ఏమిటి అని అడిగితే, నిన్ను చంపి నా కుటుంబపు ఆకలి తీరుస్తాను అని కిరాతుడు సమాధానం చెప్పాడు. నేను నీ బాణానికి అలాగే బలి అవుతాను, కానీ నా ఇంట్లో నా భర్త నా పిల్లలకి చెప్పి వస్తాను అంది. కిరాతుడు నమ్మలేదు. కానీ కొంత సమయం తర్వాత కిరాతుడు సరే వెళ్ళిరమ్మని చెప్తాడు. అతను ఆ లేడీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అది శివరాత్రి కనుక అతని పూజ జాగరణ అయ్యింది. తెల్లవారేసరికి జింకల పరివారం అంతా వచ్చి కిరాతుని ముందు వచ్చి నిలబడ్డాయి. వీటి నిజాయితీకి మెచ్చి అతను వాటిని వదిలివేశాడు. ఈ సంఘటనతో మహాదేవుడు లింగం నుండి సాక్షాత్కరించాడు. శివుడు ప్రత్యక్షమయ్యి, నేను నీ యొక్క వ్రతంతో ప్రసన్నుడిని అయ్యాను, నీకేం వరం కావాలో కోరుకో అని అడగ్గా, నాకేమీ వద్దు అని శివుని పాదాలపై పడ్డాడు. ఆ మహాదేవుడు అతనికి గుహుడు అని పేరు పెట్టి దివ్య వరాలను ఇచ్చాడు. రాబోయే జన్మలో గుహుడవై శృంగబేరపురానికి నీవు రాజువు కాగలవు అని చెప్పాడు. శ్రీరామచంద్రుడు నీ గృహానికి వస్తాడు. అప్పుడు అతని దయతో అతని కృపతో దేవ దుర్లభమైన పరమపదం పొందుతావు అని కిరాతునికి మహాదేవుడు వరాన్ని ప్రసాదించాడు. శివదర్శన భాగ్యం వల్ల జింకలన్నీ మృగజన్మ నుండి విముక్తి పొందాయి. తెలిసి కానీ తెలియక కానీ శివ పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగును అని శివపురాణం ద్వారా మనం తెలుసుకోవచ్చు.